హాయ్ అండి, అందరికీ నమస్తే. మేమైతే మా అక్క వాళ్ళ ఇంటికి నిర్దోలైతే వెళ్ళామండి. మా అక్క వాళ్ళు మార్నింగ్ మమ్మల్ని టిఫిన్కి అని చెప్పి చాగోలు తీసుకువెళ్ళారు. నిర్దోల్లో టిఫిన్స్ లేవా అని అనుకుంటున్నారు కదా. నిర్దోల్లో కూడా టిఫిన్స్ అయితే దొరుకుతాయండి, కానీ చాగోల్లో ఇక్కడ దొరికే టిఫిన్స్ చాలా టేస్టీగా ఉంటాయని మా అక్క చెప్పి మమ్మల్ని అయితే తీసుకువెళ్ళింది. చాగోలు వెళ్ళాక అక్కడ టిఫిన్స్ అయితే మేమైతే టేస్ట్ చేసాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇక్కడ టిఫిన్స్ మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా చాలా ఇష్టం అంటండి. చాలా టేస్టీగా ఉంది టిఫిన్ అయితే. ఈ హోటల్ వచ్చేసి మన డైరెక్టర్ వివి వినాయక్ గారి వాళ్ళ బ్రదర్ అంటండి. ఇదిగోండి వివి వినాయక్ గారు వాళ్ళ బ్రదర్ వివి వినాయక్ గారు, అలాగే వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఫొటోస్ ఉన్నాయండి. వివి వినాయక్ గారు చిన్నప్పటి నుంచి ఈ హోటల్ ఉందండి. వాళ్ళ అమ్మగారు నాన్నగారు అయితే ఈ హోటల్ ప్రారంభించారు. ఇక్కడ దొరికే టిఫిన్ అయితే కట్టెల పొయ్యి మీద చేస్తారండి. చాలా బాగుంటుంది. వేయంగానే టిఫిన్స్ అన్ని అయిపోతాయి. చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుందండి. ప్లేట్ 30 రూపీస్ అండి. మేమైతే బజ్జీ పూరి తీసుకున్నాం. బజ్జీ అయితే చాలా టేస్ట్గా ఉంది. హోటల్ చిన్నదని చూడకండి, హోటల్లో దొరికే టిఫిన్ టేస్ట్ అయితే చూడండి. ఇక్కడ కూర్చుని తినడానికి కొంచెమే ప్లేస్ ఉంటుందండి. ఎక్కువగా అయితే అందరూ టేక్ అవే చేస్తారు. టిఫిన్ అయితే చాలా బాగుందండి. మేమైతే అక్కడ చిన్న ప్లేస్ ఉంటే కూర్చుని తిన్నాము. ఇక్కడ వినాయకుడు టెంపుల్ కడుతున్నారండి. దాని ఎదురుగానే ఉంటుంది చిన్న హోటల్. పెద్ద పెద్ద రెస్టారెంట్లో దొరుకుతుంది కదా టిఫిన్, దాన్ని మించిన టేస్ట్ అయితే ఈ హోటల్లో అయితే ఉంది. ఇది ప్రమోషన్ వీడియో కాదండి. నాకు పర్సనల్గా అక్కడ టిఫిన్ తిన్నాక టేస్ట్ నచ్చాక మీకైతే నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మెయిన్గా బజ్జీ అండి. ఇక్కడ బజ్జీ చాలా ఫేమస్ అండి. ఇదిగోండి మా అక్క మా బావగారు వాళ్ళిద్దరు కూడా టిఫిన్ తింటున్నారు. చూసారా ఎంత క్రౌడీగా ఉందో. ప్లేస్ ఏంటి ఇలా ఉంది, వీళ్ళు ఏమైనా నీట్గా మెయింటైన్ చేయరా అని అనుకుంటున్నారేమో. అలాగేం కాదండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. పిల్లలు కూడా ఇక్కడ టిఫిన్ ఎంతో ఇష్టంగా తింటున్నారు. అంత బాగా నచ్చింది వాళ్ళకి కూడా ఇక్కడ టిఫిన్. నా ఫేవరెట్ టిఫిన్ అయితే పూరి. మీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి. మీరు గనక చాగోలు వెళ్ళినట్టయితే ఒక్కసారి ఇక్కడ టిఫిన్ ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్లేస్ ఫేవరెట్ ప్లేస్ అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటాయండి ఇక్కడ టిఫిన్. నేనైతే సింగిల్ పూరి చెప్పాను. వేడివేడిగా ఉందండి కర్రీ. పూరి అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి ఇస్తారు. చాలా బాగుందండి పూరి కర్రీ, టేస్టీగా ఉంది. ఈలోగా మా అక్క వచ్చి బజ్జీ కూడా ట్రై చేయండి. నాకైతే బజ్జీ అస్సలు నచ్చదు, కానీ ఇక్కడ బజ్జీకి నేనైతే ఫ్యాన్ అయిపోయాను. అంత టేస్టీగా ఉన్నాయి ఇక్కడ టిఫిన్స్. మీరు గనక చాగోలు వెళ్ళినట్టయితే ఇక్కడ టిఫిన్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.